కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆంధ్రప్రదేశ్కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. రైల్వే లైన్ల ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక డబుల్ లైన్, అంటే థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. ముఖ్యంగా ఈ జంక్షన్ కనుక యాక్టివేషన్లోకి వస్తే బహుశా నిర్మాణానికి 3 సంవత్సరాల వరకు సమయం పట్టొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఇంకా ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, మన దేశంలో అలానే ఉంటుంది కాబట్టి. కానీ కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసినటువంటి ఈ జంక్షన్ ఫలితంగా అటు విశాఖ ఇటు గోదావరి జిల్లాల మధ్య, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నిర్మాణం జరుగుతున్నటువంటి మచిలీపట్నం పోర్టు మధ్య కూడా రాకపోకలకి పెద్ద ఎత్తున కార్గో షిప్పింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ప్రాజెక్ట్ని కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆల్రెడీ బయటకు వచ్చినాయి. కానీ అసలు యాక్చువల్ రూట్ మ్యాప్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎటు నుంచి వెళ్తుంది, ఎలా వెళ్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. క్యాబినెట్ డెసిషన్ తర్వాత క్లియర్గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొంత డేటా ఇక్కడ షేర్ చేశారు ఎక్స్లో. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఈస్ట్ కోస్టల్ జోన్ ఏర్పడిన తర్వాత ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం అవుతుంది. అంటే సౌత్ ఈస్ట్ కోస్టల్ జోన్ అని చెప్పి అంటున్నారు కదా, విశాఖ కేంద్రంగా ఏర్పడినటువంటి జోన్లో ఇది ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. కనెక్ట్స్ మేజర్ ఈస్ట్ కోస్ట్ పోర్ట్స్ కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, వీటన్నింటినీ కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. ఇంక్లూడ్స్ ఏ న్యూ 4.3 రైల్ బ్రిడ్జ్ ఆన్ గోదావరి రివర్. 4.3 కిలోమీటర్ల పొడవైన ఒక రైల్ బ్రిడ్జ్ని గోదావరి పైన నిర్మించబోతున్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. 3 మెగా బ్రిడ్జెస్, 58 మేజర్ బ్రిడ్జెస్, 416 మైనర్ బ్రిడ్జెస్, ఆర్యూబీస్ 73, ఆర్ఓబీస్ 3, వైడక్ట్ 1, రూట్ లెంత్ వచ్చి 198 కిలోమీటర్స్. మొత్తంగా ఇది ట్రాక్ లెంత్ వచ్చేసి 458 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటిది అవుతుందన్నమాట. సో ఈ మార్గం కనుక కంప్లీట్ అయితే చాలా ముఖ్యమైనది. ఇది ఏంటంటే ఎన్హాన్స్డ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అలాగే ఫెసిలిటేట్ ఫాస్టర్ కార్గో మూవ్మెంట్. ఇది మొత్తం కార్గోకి సంబంధించినటువంటి ఇది. అలానే క్యాటర్ కీ ఎకనామిక్ నోట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్, సిమెంట్ ప్లాంట్స్, స్టీల్ ప్లాంట్స్ అండ్ పోర్ట్స్, ఇంప్రూవ్ కనెక్టివిటీ, టూరిజం, ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. విల్ ఫెసిలిటేట్ అడిషనల్ ఫ్రైట్ ట్రాఫిక్ ఆఫ్ 29 మిలియన్ టన్స్ పర్ యానం. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కనెక్టివిటీ కాబోతుంది. 2 కోట్ల చెట్లని ఇక్కడ దీనికోసం క్లీనప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని ఎలా రికవర్ చేస్తారనేది కూడా మళ్ళీ అందులో మెన్షన్ చేశారు ఈ దీనిలో. అలానే రూట్ మ్యాప్ పరంగా ఒకసారి మనం ఇది చూస్తే మనకి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇందులో అర్థమవుతాయి. 2 ప్రాజెక్టులను కేంద్రం క్లియర్ చేసింది ఆ రోజు. ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇదనమాట. పాపులేషన్ కవరేజ్ ఏరియాలో ఇది వచ్చేసరికి గోదావరి జిల్లాలో 52 లక్షల మందికి ప్రయోజనం అవుతుంది. ఓన్లీ ఫ్లైటే కాదు, నార్మల్ వెహికల్స్ కూడా వెళ్తాయి కాబట్టి, ప్యాసింజర్ ఇవి కూడా వెళ్తాయి కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. అలానే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో చూస్తే కనుక ఒక 43 లక్షల ఇది అవుతుంది అనమాట. 5 జిల్లాల కవరేజ్ ఇందులో వస్తుంది. రూట్ మ్యాప్ పరంగా ఇది నిడదవోలు గోదావరి, అంటే నిడదవోలు నుంచి మొదలవుతుంది, గోదావరికి అవతల వైపు ఉండేటువంటి పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మొదలవుతుంది. సో ఇట్లా ఒక 2 లైన్ల డెవలప్మెంట్ జరుగుతుందనమాట. మళ్ళీ ఇటు సామర్లకోట మీద తిరిగి రేగుపాలెం మీదుగా బయ్యవరం, అలానే సింహాద్రి టీపీఎస్, అంటే ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, అటు నుంచి విశాఖకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది దీని రూట్ మ్యాప్. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ కూడా మనం చూస్తే చాలా డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇందులో. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే కనుక ఈ మ్యాప్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ రాజమండ్రి, నిడదవోలు, విశాఖపట్నం, దువ్వాడ సెక్షన్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ హౌరా చెన్నై హై డెన్సిటీ నెట్వర్క్. ఎందుకంటే విపరీతమైన రద్దీ ఉండేటువంటి ఈస్టర్న్ కారిడార్ మొత్తం అంతా కూడా ఈస్ట్ కోస్ట్ మొత్తం కూడా దీని మీద రన్ అవుతూ ఉంటుంది. ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్వాడ్రిప్లింగ్ ఇనిషియేటివ్. హౌరా అంటే 4 లైన్లుగా మార్చేటువంటి ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని తీసుకొస్తున్నారు. ద ప్రాజెక్ట్ ట్రావర్సెస్ త్రూ ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ అన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. అలానే ఇట్ ప్రొవైడ్స్ కనెక్టివిటీ టు మేజర్ పోర్ట్స్ అలాంగ్ విత్ ది ఈస్ట్ కోస్ట్ సచ్ యాజ్ విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం అండ్ కాకినాడ. ద ప్రాజెక్ట్ రూట్ రన్స్ అలాంగ్ ద ఈస్టర్న్ కోస్ట్ లైన్ అండ్ ఈజ్ అమాంగ్ బిజియెస్ట్ predominantly ఫ్రైట్ ఓరియంటెడ్ సెక్షన్స్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కారిడార్. సో విపరీతమైనటువంటి సరుకు రవాణాకి ఎక్కువ ఉపయోగించేటువంటి రద్దీ అయినటువంటి మార్గం ఇది. అందులో భాగంగా చేస్తున్నారు. ద లైన్ కెపాసిటీ యూటిలైజేషన్ ఆఫ్ ద సెక్షన్ ఈజ్ ఆల్రెడీ రీచ్డ్ 130%. 130%, అంటే 100కి మించి అక్కడ సర్వీస్ చేస్తున్నారు కాబట్టే 3-4 లైన్స్ రావాల్సిన అవసరం ఉందని చెప్పని లీడింగ్ ఫ్రీక్వెంట్ కంజెషన్ అండ్ ఆపరేషనల్ డిలేస్. The line capacity is expected to increase further due to the
ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 4వ మార్గం వచ్చిన తర్వాత అయితే ఈ పరిస్థితి మొత్తం కూడా సెట్ అవుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుకి క్లియరెన్స్ ఇచ్చింది. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంచనాలు 24,000 కోట్ల ప్రాజెక్టులో గజియాబాద్ సీతాపూర్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏమో 14,000 కోట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏమో 9,800 కోట్లు అవుతుంది. సో మొత్తం మీద ఈ 25,000 కోట్ల ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కి 10,000 కోట్ల ప్రాజెక్టు, దాదాపుగా 10,000 కోట్లు. ఇది సీతాపూర్ గజియాబాద్కి సంబంధించినటువంటి రైల్వే మ్యాప్. ఇది చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మ్యాప్ అనమాట. సో ఇది సౌత్ కోస్టల్ రైల్ అనమాట. మొత్తం అంతా కూడా సౌత్ కోస్టల్ రైల్వే లైన్ కింద వస్తుంది. సో ఈ కనెక్టివిటీ వలన రాజమండ్రి ఈ మార్గం మొత్తం కోస్ట్ లైన్లో ఉండేటువంటి హౌరా చెన్నై రూట్ కొంతవరకు ఫ్రీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని అంచనాతో పనులు మొదలు పెడుతున్నారు. సో కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి వెంటనే టెండర్స్ కాల్ఫర్ చేయడం, వాటిని ఫైనలైజ్ చేయడం, పనులు అప్పగించడం. మ్యాక్సిమం రైల్వే ప్రాజెక్టులన్నీ రైల్వే బోర్డు ద్వారానే ఆపరేషన్లోకి వస్తాయి కాబట్టి అతి త్వరలోనే దీన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. వేగంగా అది అమల్లోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణం చేసే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో రాకపోకలకు కూడా మరింత సులువు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.